ఇగో ఇక్కడ చూడు వాడి వేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటలు తూటాలు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేట్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడ్బడ్ చేయకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహమాట. కౌశిక్ రెడ్డి ఇక ఈ చిల్లరగాడు ఆ హుజరాబాద్ ప్రజలకైతే దిమాకే లేదు. ఎందుకు ఈ చిల్లరగాన్ని గెలిపించడం అర్థం కాదు. అసెంబ్లీలో వీడి చేసినంత చిల్లరగా ఎవడు చేయలేదు. నేను చెప్తున్నాను కదా, వీడి పెద్ద చిల్లరగాడు, పెద్ద ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు. ఆ ఆంబోతు ఈరోజు మీరు ఆ హుజరాబాద్ ప్రజలకు చరిత్ర నిజంగా కూడా ఈరోజు అప్పుడు కేసీఆర్ అహంకారాన్ని దించిన చరిత్ర ఏ విధంగా అయితే హుజరాబాద్ ప్రజలకు ఉందో, ఈరోజు మళ్ళా ఈ సన్నాసిని ఆంబోతుని గెలిపించి మళ్ళా మీరు చరిత్రను మళ్ళీ తిరగరాసిరు. నిజంగా కూడా మీరంత దురదృష్టవంతులు ఎవరు లేరు. ఇక మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థమవుతలేదు వాస్తవంగా. ఇలాంటి అచ్చోసిన ఆంబోతును వదిలితే ఈరోజు అసెంబ్లీలో చిల్లర బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఎంత హుందాగా ఉండే అసెంబ్లీ హుందాగా ఉండాల్సిన అసెంబ్లీని చిల్లర చేస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ఇంకా అరాచకాలు ఇంకా దారుణంగా ఉంటాయి అని పెద్ద దొంగ నెంబర్ 1 ఆ చిల్లరగాన్ని అచ్చోసిన ఆంబోతుని ఎట్లా గెలిపించారో అర్థం కాదు హుజరాబాద్ ప్రజలు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది నాకైతే. ఇగో ఇక్కడ చూడు వాడి వేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటలు తూటాలు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేట్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడ్బడ్ చేయకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహమాట. కౌశిక్ రెడ్డి ఇక ఈ చిల్లరగాడు ఆ హుజరాబాద్ ప్రజలకైతే దిమాకే లేదు. ఎందుకు ఈ చిల్లరగాన్ని గెలిపించడం అర్థం కాదు. అసెంబ్లీలో వీడి చేసినంత చిల్లరగా ఎవడు చేయలేదు. నేను చెప్తున్నాను కదా, వీడి పెద్ద చిల్లరగాడు, పెద్ద ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు. ఆ ఆంబోతు ఈరోజు మీరు ఆ హుజరాబాద్ ప్రజలకు చరిత్ర నిజంగా కూడా ఈరోజు అప్పుడు కేసీఆర్ అహంకారాన్ని దించిన చరిత్ర ఏ విధంగా అయితే హుజరాబాద్ ప్రజలకు ఉందో, ఈరోజు మళ్ళా ఈ సన్నాసిని ఆంబోతుని గెలిపించి మళ్ళా మీరు చరిత్రను మళ్ళీ తిరగరాసిరు. నిజంగా కూడా మీరంత దురదృష్టవంతులు ఎవరు లేరు. ఇక మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థమవుతలేదు వాస్తవంగా. ఇలాంటి అచ్చోసిన ఆంబోతును వదిలితే ఈరోజు అసెంబ్లీలో చిల్లర బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఎంత హుందాగా ఉండే అసెంబ్లీ హుందాగా ఉండాల్సిన అసెంబ్లీని చిల్లర చేస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ఇంకా అరాచకాలు ఇంకా దారుణంగా ఉంటాయి అని పెద్ద దొంగ నెంబర్ 1 ఆ చిల్లరగాన్ని అచ్చోసిన ఆంబోతుని ఎట్లా గెలిపించారో అర్థం కాదు హుజరాబాద్ ప్రజలు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది నాకైతే.